వెట్టి చాకిరీ ద్వారా తయారైన వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో విఫలమైనందుకు గాను భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలపై అదనపు సుంకాలు విధించాలని అమెరికా ప్రతిపాదించింది. యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఈ మేరకు 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద సుదీర్ఘ దర్యాప్తును పూర్తి చేసి సంచలన నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ లేబర్ మార్కెట్లో వెట్టి చాకిరీ కారణంగా అమెరికా కార్మికులు తీవ్రమైన అసమాన పోటీని ఎదుర్కొంటున్నారని యుఎస్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ అక్రమ విధానాల వల్ల కృత్రిమంగా తక్కువ ధరలకే వస్తువులు మార్కెట్లోకి వస్తూ నైతికంగా వ్యాపారం చేసే సంస్థల లాభాలను దెబ్బతీస్తున్నాయని యుఎస్బి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ఆర్థిక ప్రయోజనాలను కాపాడటంతో పాటు గ్లోబల్ సప్లై చైన్లో పారదర్శకత కోసమే ఈ కఠిన చర్యలు చేపడుతున్నట్లు అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ఈ వివక్షను తాము ఇక ఎంతమాత్రం సహించబోమని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జెమిసన్ గ్రీర్ ఓ అధికారిక ప్రకటనలో ఘాటుగా వెల్లడించారు. అమెరికా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం ప్రపంచ వాణిజ్య రంగంలో ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. కాబట్టి గ్లోబల్ మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి అమెరికా ఈ తరహా వాణిజ్య ఆంక్షల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ దర్యాప్తు పరిధిలోకి వచ్చిన మొత్తం 60 దేశాలలో భారత్ సహా 54 దేశాలపై గరిష్టంగా 12.5% అదనపు సుంకాలను యుఎస్టిఆర్ ప్రతిపాదించింది. భారత్తో పాటు చైనా, జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, సౌదీ అరేబియా వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఈ కఠిన సుంకాల జాబితాలో ఉన్నాయి. వెట్టి చాకిరీ వస్తువులపై నిషేధ చట్టాలు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా అమలు చేయని కెనడా, పాకిస్తాన్, మెక్సికో, EU వంటి 6 దేశాలపై మాత్రం 10% సుంకం విధించనున్నారు. టెక్స్టైల్ రంగానికి కొంత ఉపశమనం కలిగించేందుకు నిర్దిష్ట పరిమాణంలో దుస్తుల దిగుమతులపై తక్కువ సుంకం విధించే ప్రత్యేక సదుపాయాన్ని కూడా అమెరికా ప్రతిపాదించింది. ఈ పన్నుల విధింపునకు ముందే తమ అభ్యంతరాలను, సవరణలను చర్చించేందుకు ఆయా దేశాలకు జూన్ 22 వరకు గడువు ఇచ్చారు. జూలై 6వ తేదీలోపు ఈ అంశంపై వివిధ దేశాలు తమ లిఖితపూర్వక అభిప్రాయాలను అమెరికా వాణిజ్య విభాగానికి సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జూలై 7న యుఎస్టిఆర్ ఆధ్వర్యంలో బహిరంగ విచారణలు జరిపి పన్నుల విధింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. బహుళ దేశాలపై ఒకేసారి ఈ తరహా ఆర్థిక ఒత్తిడి తీసుకురావడం ద్వారా అమెరికా తన దేశీయ మార్కెట్ను రక్షించుకోవాలని చూస్తోంది. మరోవైపు అమెరికా ఆరోపణలను భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ పూర్తిగా తోసిపుచ్చింది. సెక్షన్ 301 కింద జరుగుతున్న ఈ దర్యాప్తు విషయమై ఇప్పటికే వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు అమెరికా ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ఈ అదనపు పన్నులు ఇంకా ఖరారు కాలేదని, దీనిపై తుది నిర్ణయం రావడానికి సమయం ఉందని భారత్ స్పష్టం చేసింది. భారత్కు అత్యంత కీలకమైన టెక్స్టైల్ దుస్తుల ఎగుమతులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున భారత రాయబారులు అప్రమత్తమయ్యారు.